తెలుగుదేశంకు అనుకూలంగా వ్యవహరిస్తున్న నెల్లూరు మున్సిపల్ కమిషనర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో కలిసి డిఆర్ఓకు మెమోరాండం అందజేసిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల మున్సిపల్ కమిషనర్ మరియు మంత్రి నారాయణ గారు బిఎల్ఓలతో సమావేశం నిర్వహించడం అలాగే తెలుగుదేశం పార్టీ బిఎల్ఏల టెలికాన్ఫరెన్స్ లో కమిషనర్ గారు పాల్గొని ఐటీడీపీ యాప్ వినియోగించుకోవాలని తెలుగుదేశం పార్టీ బిఎల్ఏలకు సూచించడం తెలుగుదేశం పార్టీ బిఎల్ఏలకు మాత్రమే కమిషనర్ గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఎస్ఐఆర్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయ్యి త్వరగా పూర్తి చేయాలని టీడీపీ బిఎల్ఏలకు దిశానిర్దేశం చేయడం ఇవి రాజ్యాంగ విరుద్ధమని మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిఆర్ఓ గారిని కలిసి మెమోరాండం అందజేశారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న మున్సిపల్ కమిషనర్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో సర్ ప్రక్రియలో ఈఆర్ఓ మున్సిపల్ కమిషనర్ తెలుగుదేశం పార్టీ ఏజెంట్ల వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. డైరెక్ట్ ఎవిడెన్సెస్ కాబట్టి రిపోర్ట్ మామూలుగా ఆయన ప్రెస్ మీట్ లోనే మాట్లాడాడు. మీడియా సాక్ష్యం ఉంది. ఆ రోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేసిన తర్వాత కమిషనర్ రిపీటెడ్ గా ఆయన మామూలుగా ఇన్వాల్వ్ అవుతున్నాడు. వచ్చిందా దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? అసలు రిపోర్ట్ అడగడం దానికి డైరెక్ట్ గానే ఉంది కదండి ఎవిడెన్స్. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. మినిస్టర్ ప్రెస్ మీట్ ఉంది. సార్ ఆయన ఏం చెప్తాడో దాన్ని బట్టి నేను ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ అయిపోతుంది కదా. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారు అసలు ఎందుకు ఆర్టికల్ 320 తెర రాస్తే సరిపడింది కదా. ఎందుకు ఆ కాన్స్టిట్యూషన్ దానికి మామూలుగా సరే మీరు ఏం చేయగలరు కానీ మీరు కలెక్టర్ గారి దృష్టిగా తీసుకెళ్ళి సీరియస్ ఆఫ్ ది ఇష్యూ ఉండాలని మేము పర్సనల్ గా వచ్చింది. బాబు మొబైల్ సార్ 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 దాంట్లో యాడ్ అయ్యి మన మై టీడీపీ యాప్ చాలా ఉపయోగపడుతుంది సార్. దాని ద్వారా మేము ఎస్ఐఆర్ ప్రాసెస్ని త్వరగా పూర్తి చేస్తున్నాము అని చెప్పి టెలికాన్ఫరెన్స్లో కమిషనర్ గారు బిఎల్ఎల్ సమక్షంలో టీడీపీ బిఎల్ఎల్ సమక్షంలో మంత్రి గారితో మాట్లాడినటువంటి ఒకటి. రెండవది కమిషనర్ గారు ఒక్క టీడీపీ బిఎల్ఏలకు మాత్రమే టెలికాన్ఫరెన్స్ పెట్టి అది కూడా దీన్ని పెట్టాము. టెలికాన్ఫరెన్స్ పెట్టి మీరు మా బిఎల్ఓ దగ్గర నుంచి తప్పించగలిగితే కొంత రిలీఫ్ ఉంటుంది సార్. మీరు ఇమీడియట్ గా అతను ఐడెంటిఫై అయ్యాడు కాబట్టి కూర్చున్నాడు కాబట్టి మీటింగ్ కండక్ట్ చేశాడు కాబట్టి ఆయన ఇమీడియట్ గా మీరు అసలు యాక్చువల్ గా పెండింగ్ ఎంక్వైరీ సస్పెండ్ చేయడానికి డైరెక్ట్ గా మాట్లాడారు కాబట్టి అదేం చేయాలా లేదనుకుంటే మీరు ఏం చేయాలంటే దాని నుంచి విత్డ్రా చేయండి ఆయన డ్యూటీస్ లో నుంచి ఇమీడియట్ గా కలెక్టర్ గారికి చెప్పి అందుకే చెప్పాం కలెక్టర్ గారికి మీరు వస్తే మేము కలిసి చెప్తామంటే కలెక్టర్ గారు క్యాంప్ అవుతున్నాను డిఆర్ఓ గారికి చెప్తానని చెప్పాడు. మాకు స్టేషన్ వేస్ట్ అయిపోతుంది. డిఆర్ఓ గారు పని జరగడం లేదు. బాధేస్తుంది. యాక్షన్ ఇప్పుడు యాక్షన్ అయిపోయిన తర్వాత అంటే మాకు చాలా డ్యామేజ్ అవుతుంది.